ఈ మధ్య కాలంలో కొందరు అడుగుతున్నారు, ఎవరి వీర సావర్కర్? వీర సావర్కర్ గురించి తెలియని మూర్ఖుల కోసం 1857 సిపాయిల తిరుగుబాటును భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామం అని తొలిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన చరిత్రకారుడు ఎవరో తెలుసా? వీర సావర్కర్. 1905లో పూణేలో విదేశీ వస్త్రాలను బహిరంగంగా దహనం చేసి స్వదేశీ ఉద్యమానికి ఆద్యుడిగా నిలిచింది ఎవరో తెలుసా? వీర సావర్కర్. 1857లో మంగల్ పాండే బారక్పూర్ ఈస్ట్ ఇండియా కంపెనీలో సైనికుడుగా పనిచేస్తున్న ఈ మంగల్ పాండే సిపాయిల తిరుగుబాటుకు ఆద్యం పోశారు. అదే 1857 మే 10వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో పెద్ద ఎత్తున సిపాయిల తిరుగుబాటు జరిగింది బ్రిటిష్ సైన్యాలకు వ్యతిరేకంగా. ఈ 2 యూనిట్లు ఢిల్లీ వెళ్లి అదే 1857 మేలో బహదూర్ షా జాఫర్ ను తమ నాయకుడిగా ప్రకటించుకొని సిపాయిల తిరుగుబాటును మొదలుపెట్టారు. 1905లో మహారాష్ట్రలోని పూణేలో స్వదేశీ బహిష్కరణ అంటే విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వస్తువులే మనకు ముద్దు అంటూ 1905 పూణేలో బాలగంగాధర్ తిలక్ గారు అధ్యక్షత వహిస్తూ బిపిన్ చంద్రపాల్ గారు, లాలా లజపత్ రాయ్ గారు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ సావర్కర్ అనే వ్యక్తి అందులో చురుగ్గా పాల్గొన్నారు. ఇది నిజం. అప్పుడు ఆయన స్టూడెంట్, ఈయన ఆద్యుడు కాదు. భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి సంపూర్ణ స్వతంత్రం కావాలని బహిరంగంగా డిమాండ్ చేసిన తొలి నాయకుల్లో ఒకరెవరో తెలుసా? వీర సావర్కర్. ఫ్రాన్స్ లోని మార్సెయిల్స్ ఓడరేవ్ వద్ద పోర్టు హోల్ లోంచి సముద్రంలోకి దూకి సాహసం చేసింది ఎవరో తెలుసా? వీర సావర్కర్. నవత జర్నలిస్ట్ మేడం, తెలుగు భాష పరిజ్ఞానం ఎక్కువ, చాలా బాగా మాట్లాడుతూ ఉంటది, చాలా కూర్పుగా మాట్లాడుతూ ఉంటది. మేడం, 1883లో సావర్కర్ గారు జన్మిస్తే జనవరి 23, 28 అనుకుంటా. 1857 తిరుగుబాటుకు సావర్కర్ కు సంబంధం ఏంటి? ఆగస్టు 15కు 2 రోజుల ముందు స్టార్ట్ చేశారండి వీళ్ళు. ఒకటే స్క్రిప్ట్ చదివేటప్పుడు చూసుకోవాలి కదా సిస్టర్ మేడం, నవత మేడం గారు. ఇంకొక ఆవిడ కూడా చేస్తా ఉంది. దాదాపు 10-15 వీడియోలు చేసేసారు ఒక 2-3 గంటల పరిధిలో. ఆదర్శమూర్తి యుగ పురుషుడు శ్రీరామచంద్రుని పూజించే ఈ గడ్డలు అదే శ్రీరామచంద్రమూర్తి సతీమణి అమ్మ సీతమ్మ తల్లిని అపహరించిన రావణాసురుని కూడా పూజించి అభిమానించే భక్తులు ఉన్న ఈ దేశంలో పదే క్షమాభిక్ష పెట్టమని లెటర్లు రాసిన సావర్కర్ మీద సావర్కర్ను అనుసరిస్తూ సావర్కర్ను పొగిడే వాళ్ళు ఎందుకుంటారు? ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు. తప్పేముంది?